మీకు ఒక అంశం చెప్తా. విశాఖపట్నంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆ రోజు విశాఖపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చేత అక్కడ రైతులకు సంబంధించిన అసైన్మెంట్ ల్యాండ్స్ ని సమీకరణలో తీసుకొని వాటిని ఆక్షన్ చేయించి అమ్మించి బడ్జెటరీ సపోర్ట్ కోసం రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి డబ్బులు పంపించుకున్నారు. అవునా? 1150 కోట్లు. ఓహో. విచిత్రం ఏంటంటే వాళ్ళకు ఒక గజం భూమి నష్టపరిహారం ఇవ్వాలా, ₹1 నష్టపరిహారం ఇవ్వాలా. ఆ రైతులు కోర్టుకు వెళ్తే అప్పుడు ఉడా వాళ్ళతో నెగోషియేట్ చేసి ఎకరానికి 100 గజాలు ప్రపోజ్ చేశారు. ఓహో. 100 గజాలు ప్రపోజ్ చేస్తే వాళ్ళు కోర్టుకు వెళ్తే వాళ్ళు అడ్డం తిరిగితే అప్పుడు ఇంకొక 650 గజాలు కలిపి 750 గజాలు ఫిక్స్ చేశారు. మొత్తం 1750 ఇచ్చారా? మొత్తం 750. అదేంటి? 100 + 650. అయ్యా, 750 గజాలు భూములు అర్థమైంది. ప్రభుత్వం తీసుకుంది, వాటిని సంస్థలు కేటాయింపులు చేసేసి అమ్మేసుకుంది, డబ్బులు ప్రభుత్వం తీసుకుంది, రైతులకి స్థలాలు తర్వాత రోజుల్లో కేటాయింపులు చేశారు. అది కోర్టుకు వెళితే లేకపోతే లేదు. 750 గజాలు ఇవాళ 1250 గజాలు కేటాయింపు చేస్తా ఉన్నారు. రైతులు ఆమోదయోగ్యంతో వాళ్ళు భూములు ఇస్తా ఉన్నారు. వీళ్ళకి వచ్చే నొప్పేంటి? కాబట్టి ఇక్కడ అసలు ప్రభుత్వానికి అంత భూమి ఎందుకు, ఇంత భూమి ఎందుకు, అంత అవసరం ఎందుకు, ఇంత అవసరం ఎందుకు, ఏ సంస్థకి ఏ కేటాయింపు చేశారో మాకు లెక్క చెప్పండి చెప్పే సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా పారదర్శకంగా ప్రజలకు వివరించి చెప్తాను. ఈలోపే ఇంత అత్యుత్సాహ ప్రదర్శన ఎందుకు చేస్తున్నారు అంటే అమరావతికి మాత్రమే ఈ ఆక్షేపణ ఎందుకు తెలియజేస్తా ఉన్నారు? నేను అదే చెప్తున్నా. ఒక ఫార్మాసిటీ కోసం ఇన్ని వేల ఎకరాలు ఎందుకయ్యా నీకని చెప్పని కేసీఆర్ గారిని ఎవరు ప్రశ్నించలేదే. వ్యాన్ పిక్ కోసం 28,000 ఎకరాలు ఎందుకయ్యా నీకని రాజశేఖర రెడ్డిని ఎవరు అనలేదే. లేపాక్షి నాలెడ్జ్ హబ్ కోసం 8,800 ఎకరాలు నీకు ఎందుకని రాజశేఖర రెడ్డి ఎవరు? తెలంగాణ కోసం వాళ్ళు అడిగినప్పుడు ఉమ్మడి రాష్ట్రంగానే ఉంది కదా, అప్పుడు అడగలేదు. తెలంగాణ ఏం చేసుకుంటారు? నెత్తేసి కొట్టుకుంటారు. బయ్యారంలో రక్షణ స్టీల్స్ కి 40,000 ఎకరాలు రాజశేఖర రెడ్డి కేటాయింపులు చేసినాడు. 40,000 ఎకరాలు ఏంటి అని చెప్పని ఎవరు మాట్లాడలేదు ఆ రోజున. కాబట్టి వీళ్ళందరూ వాళ్ళ ముందుకు వచ్చేసి అన్ని వేల ఎకరాలు ఎందుకు, ఇన్ని వేల ఎకరాలు ఎందుకు, అంత నగరం ఎందుకు, ఇంత నగరం ఎందుకు, అంత నగరం కావాలి ఆ రాష్ట్రానికి.